హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టీచ్ ఏ లెసన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే చెప్పబోతున్నాం. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న కే డ్రామా. తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్ చాలా బాగుంది. ఈ సిరీస్ లో టోటల్ 10 ఎపిసోడ్స్ తో దాదాపు 1 అవర్ ఈచ్ ఎపిసోడ్ రన్ టైం అయితే ఉంటుంది. ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్టూడెంట్స్ హక్కులు, వాటిని స్టూడెంట్స్ ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, టీచర్స్ ఇబ్బందులు, టీచర్స్ కూడా స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టడం, స్కూల్లో జరిగే బుల్లింగ్స్, పేరెంట్స్ వల్ల పిల్లలు తీసుకునే స్ట్రెస్, ఈ టాపిక్స్ మీద వెళ్తుంది సిరీస్ అంతా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక టీచర్ ని స్టూడెంట్ హత్య చేస్తాడు. దాని తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక స్పెషల్ బ్యూరోని అయితే క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే స్కూల్ సిచ్యువేషన్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్ టీచర్ ని రెస్పెక్ట్ చేయకపోవడం, టీచర్స్ స్టూడెంట్ కి భయపడడం, టీచర్ స్టూడెంట్ ని పనిష్ చేయకూడదు. ఒకవేళ స్టూడెంట్ ఎంత వైలెంట్ గా బిహేవ్ చేసినా సరే టీచర్ పనిష్ చేస్తే కంప్లైంట్ అనేది ఫైల్ అవుతుంది టీచర్ మీద. సో ఈ రూల్ వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు భయం లేకుండా నచ్చినట్లు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల టీచర్స్ అనేవాళ్ళు స్టూడెంట్స్ కి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది టీచర్స్ కూడా ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే బ్రిలియంట్ స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టి రిచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి హై మార్క్స్ వచ్చేలాగా ప్లాన్ చేస్తారు అనమాట. పేరెంట్స్ మార్క్స్ కోసం పిల్లల్ని ఎంతలా స్ట్రెస్ చేస్తారు అనేది కూడా ఈ సిరీస్ లో నీట్ గా చూపించారు. అంతేకాకుండా స్కూల్లో డ్రగ్స్ ఇలాంటి పాయింట్ల మీద కూడా ఈ సిరీస్ లో ఉంటుంది. అయితే మినిస్టర్ గారు క్రియేట్ చేసిన బ్యూరో నుంచి ఒక ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేశాడు అనేది స్టోరీ యొక్క మెయిన్ ప్లాట్. డిఫరెంట్ ఎపిసోడ్స్ లో డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఏ టాపిక్ కూడా 2 ఎపిసోడ్స్ కన్నా ఎక్కువ ఉండదు. దాని వల్ల అసలు బోర్ అనేది అనిపించదు. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. ఈ డ్రామా అయితే నాకు చాలా నచ్చింది. ఒక్క స్టూడెంట్ నే బ్లేమ్ చేయరు, పేరెంట్స్ ని, టీచర్స్ ని, ఇలా ప్రాబ్లమ్ కి పాసిబుల్ వేస్ అన్ని చూపించారు. ఏ క్యారెక్టర్ పర్ఫెక్ట్ కాదు. టీచర్స్ లో గుడ్ బ్యాడ్ ఉంటారు, స్టూడెంట్స్ లో విక్టిమ్ ఉంటారు, సైకోపాత్స్ కూడా ఉంటారు అని క్లియర్ గా చూపించారు. ఈ సిరీస్ చూస్తుంటే రా ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇందులో యాక్టర్స్ వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారు. యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంటుంది. స్టూడెంట్స్ యాక్టింగ్ న్యాచురల్ అనిపిస్తుంది. బుల్లింగ్ సీన్స్, ఎక్స్ప్రెషన్స్ టెరిఫైయింగ్ గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. స్కూల్ అట్మాస్ఫియర్ ని బాగా ప్రెజెంట్ చేశారు. ఈ సిరీస్ అంతా యాక్షన్ స్కూల్ డ్రామాగా వెళ్తుంది. బోల్డ్ లాంగ్వేజ్ అంటే బూతులు కూడా ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సిరీస్ ఎంటర్టైన్మెంటే కాదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద స్ట్రాంగ్ కామెంటరీ లాంటిది. స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ అందరూ ఒకసారి చూడాల్సిన సిరీస్ ఇది. ఒకరి వల్ల ఒకరు ఎలా ఇబ్బందులు పడ్డారు అనేది క్లియర్ గా చూపించారు. ఎస్పెషల్లీ బుల్లింగ్, టాక్సిక్ ఎడ్యుకేషన్, పేరెంట్స్ స్టూడెంట్స్ మీద పెట్టే ప్రెజర్ వంటి టాపిక్ ని రియలిస్టిక్ గా చూపించారు. ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 4.25 అవుట్ ఆఫ్ 5. ఈ సిరీస్ మీరు చూసారా? మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.